హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌరీ ట్రేడింగ్ ఇండికేటర్. సో నేను టాటా మోటార్స్ చార్ట్ ఓపెన్ చేసినండి. దీంట్లో ట్రెండ్ రివర్సల్ గురించి ఇంకా డీటెయిల్గా ఇన్ఫామ్ చేస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూసినారు కదండి, ఈ డాష్ లైన్ కిందనే మనకి క్యాండిల్స్ ఉన్నాయి. కాకపోతే మనకి ట్రెండ్ రివర్స్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే, ఎప్పుడైనా సరే ఈ డాష్ లైన్ కింద క్యాండిల్స్ వెళ్ళాయి అంటే ఆ క్యాండిల్ హైని సెకండ్ వచ్చే నెక్స్ట్ క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ ఆ హై పైన బ్రేక్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే మనం రివర్సల్ ఎంట్రీ తీసుకుంటాము. సో మీకు ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ క్యాండిల్ హైని సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, సెకండ్ క్యాండిల్ హైని థర్డ్ క్యాండిల్ బ్రేక్ చేయలేకపోయింది, అండ్ థర్డ్ క్యాండిల్ హైని ఇది బ్రేక్ చేసి టచ్ అయింది, కాకపోతే క్లోజ్ అవ్వలేదు. రైట్? సో మీరు ఎక్కడ చూసినా అలా అవ్వలేదు. సో అందుకే మనమైతే ఇప్పుడైతే ఇంకా సెల్ ఎంట్రీలోనే ఉన్నామండి. సో మన ఇండికేటర్స్ ప్రకారం అయితే మన ఫస్ట్ క్యాండిల్ పైన మన సెల్ ఎంట్రీ వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మ్యాక్సిమం ఆఫ్ మనకైతే ఇక్కడ వరకు 33 పాయింట్స్ వచ్చాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.